కేసు నమోదు అయ్యింది. తన కూతురు మృతికి పూర్ణచందర్ కారణమని స్వేచ్ఛ తల్లిదండ్రులు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ పేరెంట్స్ ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. స్వేచ్ఛ మృతికి కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ను పరారీలో ఉన్నారు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ప్రముఖ తెలుగు యాంకర్ స్వేచ్ఛ రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. జవహర్ నగర్లో తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయింది. పోస్టుమార్టం నిమిత్తం స్వేచ్ఛ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు, వివిధ ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గాంధీ ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు టీ న్యూస్ లో స్పెషల్ కరెస్పాండెంట్ గా తను చేస్తున్నది. మొన్ననే హెచ్ఓడిగా కూడా ఇచ్చారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. చాలా వర్క్ ఉంటుంది. అందరికి షిఫ్ట్ వేయాలి. నాకు నిద్ర లేదమ్మా, అలసట బాగా అవుతున్నది, నాకు అలసిపోతున్నా, నీకు మెసేజ్ పెట్టడానికి ఫోన్లు చేయడానికి టైం లేదమ్మా అని చెప్పింది. ఎన్ని సమస్యలకు తను ఏంటంటే, నా సమస్య నేనే పరిష్కారం చేసుకుంటా, నాకు తెలుసమ్మా, నా పరిష్కారం, నా సమస్యకు నేను పరిష్కారం చేసుకోవాలి, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ఆమె ఏ పర్సనల్ సమస్యలైనా గానీ ఆమె అట్లనే డీల్ చేసుకుంటున్నది. ఎంతమందికో ఆమె ధైర్యం చెప్పింది. అలాంటి ఆమెను ఇట్లా కథ అసలు మేము పోయేసరికి శవం కనిపిస్తుందంటే నిజంగా చంపిపోయిందేమో, చంపి ఇట్లా వేలాడదీసిండ్రేమో అన్నట్లు అక్కడ కనిపిస్తున్నది అన్న. చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఎవరు నేరస్తులున్నారో మేము పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాము. ఆ కేసు ప్రకారము వాళ్ళు ఫోన్లు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నేరస్తునికి కఠిన శిక్ష విధించాలి. ఇప్పుడు టీ న్యూస్ లో స్పెషల్ కరెస్పాండెంట్ గా తను చేస్తున్నది. మొన్ననే హెచ్ఓడిగా కూడా ఇచ్చారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. చాలా వర్క్ ఉంటుంది. మార్చురీలో విగత జీవిగా పడి ఉన్న స్వేచ్ఛ మృతదేహాన్ని చూసి ఆమె తండ్రి శంకర్రావు బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని రామ్నగర్ పర్సిగుట్టలో స్వేచ్ఛ నివాసానికి తరలించనున్నారు. పర్సిగుట్ట శ్మశాన వాటికల్లో స్వేచ్ఛ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. స్వేచ్ఛ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు, రచయితలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.